అందరికీ నమస్కారం. తెలుగు కథామాలకు స్వాగతం. ప్రయాగ రామకృష్ణ గారి భారతంలో చిన్న కథలు చదువుకుంటున్నాము. ఈరోజు కథ పేరు ఉన్నత పథం. ఒకసారి బళ్ళుపోయే మార్గంలో గబగబా పరుగెడుతున్న ఒక కీటకం వ్యాస భగవానుడికి కనిపించింది. ఎందుకలా భయపడి పారిపోతున్నావు అని అడిగాడాయన. మహాత్మా, కుప్పలు తెప్పలుగా బళ్ళు వస్తున్నాయి. చక్రాల ధ్వని, ఎడ్లను తోలుతూ వస్తున్న మనుషుల రొదా వినిపిస్తున్నాయి. అందుకని ప్రాణభయంతో పారిపోతున్నాను అని సమాధానం చెప్పింది. నీ జన్మ ఏం గొప్పది? ఏ ఇంద్రియ సుఖానుభవం లేదు నీకు. ఇలాంటి బ్రతుకు కోసం ఎందుకింత తాపత్రయం? నీ వంటి కీటకం పోవటమే మంచిది కదూ అన్నాడు కృష్ణద్వైపాయనుడు. కీటకాలకు ఇంద్రియ సుఖాలు లేవని ఎవరన్నారు? వాటికి తగ్గట్టు సకల ప్రాణులు సుఖాలను అనుభవిస్తాయి. మహానుభావ, నేనేం చెబుతానోనని అలా అన్నావు గాని ఇదంతా నీకు తెలియదు కనుకనా? నేను పూర్వజన్మలో ఒక కడజాతివాణ్ణి, చాలా ధనవంతుణ్ణి. చాలా దుర్గుణాలు కూడా ఉండేవి. అయినా నా తల్లిని భక్తితో పూజించేవాణ్ణి. ఆమె పట్ల నాకు విపరీతమైన ప్రేమ, గౌరవం, అభిమానం ఉండేవి. ఆమె మాటంటే నాకు వేదం. ఆవిడ చెప్పిన పని ఎప్పుడూ చేయకుండా లేను. ఒకసారి మా ఇంటికి వచ్చిన ఒక అతిథిని భక్తి శ్రద్ధలతో పూజించాను. ఆ 2 పుణ్యకర్మల వల్ల సుఖం వస్తుందని పెద్దలు చెప్పగా విన్నాను. అయ్యా, నాకు వాటిని గురించి చెప్పరా అని అడిగింది కీటకం. వ్యాసుడు నవ్వి, నువ్వు చేసిన పాపాల వల్లే నీకు ఈ జన్మ వచ్చిందని నాకు తెలుసు. నువ్వు నీ తల్లిని పూజించినందుకు సంతోషించే ఇప్పుడు నేను నీతో మాట్లాడాను. నీ తపోవిశేషం వల్ల నీ కీటక జన్మ పోగొడతాను. తపోబలాన్ని మించినది లేదు. ఈ లోకం కర్మభూమి, పరలోకం భోగభూమి. ఇక్కడ చేసిన సత్కర్మలకు ఫలితం అక్కడ లభిస్తుంది. ఉత్తమ గుణాలు లేని వారికి ఆ లోకంలో స్థానం లేదు. ఈ లోకంలో పుట్టింది మొదలు చచ్చేదాకా దుఃఖమే. ఆ లోకంలో నిరంతరం సుఖమే. అతిథుల్ని, స్త్రీలను, గోవులను పూజించే వాళ్ళకి పుణ్యలోకం ప్రాప్తిస్తుంది. అతిథి పూజ చేసినందువల్ల నీకు పూర్వజన్మ స్మృతి, సత్పురుషుల దర్శనం కలుగుతున్నాయి. ఉన్నత పదమిస్తాను, విచారించకు. నీకు ముందు ముందు ఉత్తమ జన్మలు వరుసగా లభిస్తాయి. ప్రతి జన్మలోనూ పూర్వస్మృతి ఉంటుంది అని అనుగ్రహించాడు. మహర్షి బోధదయను సమస్త జీవాలు కీర్తించాయి. ఆ కీటకం వ్యాసభగవానుడి పాదాల మీద శిరస్సు మోపి నమస్కరించి తర్వాత చచ్చిపోయి వరుసగా ముని అనుగ్రహించిన అన్ని ఉత్తమ జన్మలు పొందింది. చివరకు రాజే పుట్టి రాజ్యం వహించింది. ఒకనాడు ఆ రాజు ఏనుగెక్కి దివ్య వైభవంతో వ్యాస మహర్షి ఆశ్రమానికి వెళ్ళి ఆయనకు నమస్కరించాడు. మహర్షి రాజును దీవించి, నాయనా, వ్యవహార శుద్ధి ఉంటేనే ప్రజలకు చేరువవుతావు, మర్చిపోకు. అదే నీకు కీర్తి కలిగిస్తుంది. నరకటం, చెరలో పెట్టడం, బంధించి బాధలు పెట్టడం, ప్రాణాలు తీయటం, సంపదలన్నీ లాగేసుకోవటం మొదలైన శిక్షలు న్యాయాన్ని అనుసరించి అమలు చేయాలి. పదవి కోసం చేసే ప్రయత్నాలు ధర్మ మార్గాన్ని అతిక్రమించనివిగా చూసుకోవాలి. గర్వం చాలా చెడ్డది. ఆ గుణం ఉంటే దేవతలైనా మునులైనా కూడా క్షయమవుతారు. కనుక ముందు ఆ అహాన్ని గెలవాలి. ఈ జన్మలో తపస్సు చేసి గోవుల కోసమో పుణ్యాత్ముల కోసమో యుద్ధం చేసి ప్రాణాలు విడిచిపెట్టు. వచ్చే జన్మలో ముక్తిని పొందుతావు అన్నాడు. రాజు అలాగే చేసి ముక్తి పొందాడు. ధర్మరాజా, పుట్టేటప్పుడు, చచ్చేటప్పుడు, పుణ్యపాపాలు అనుభవించేటప్పుడు ప్రతివాడికి తనకు తానే సహాయం గాని వేరెవరూ రారు. తల్లి, తండ్రి, బంధువులు, భార్యాబిడ్డలు శ్మశానం వరకు మాత్రమే వస్తారు. బ్రతికిన 4 రోజులు ధర్మ మార్గంలో సంచరిస్తే పోయాక వాడికి తాను చేసుకున్న పుణ్యమే తోడవుతుంది. దానివల్లే ఉత్తమ మార్గం గోచరిస్తుంది అని భీష్ముడు ధర్మరాజుకు చెప్పాడు. పక్కనే ఉన్న భీమ, అర్జున, నకుల, సహదేవులను దగ్గరకు పిలిచి, అన్నదమ్ములు కలిసిమెలిసి ఉండాలంటే ఏం చేయాలో తెలుసా అని అడిగి, తమ్ముళ్ళందరూ పెద్దన్నను భక్తితో ఆరాధించాలి. అతడు కూడా తమ్ముళ్లను ఎప్పుడూ కొనియాడుతూ ఉండాలి. తమ్ముడు మూర్ఖుడైనా పర్వాలేదు కానీ అందరికంటే పెద్దవాడైన అన్న మూర్ఖుడైతే తమ్ముళ్ళందరూ చెడిపోతారు. అన్నదమ్ములు తగాదాలు లేకుండా ఉన్నది పంచుకొని అనుభవించటం మేలు. లోభంతో మరొకటి భాగం కూడా మనకే రావాలని కోరితే వేటు సంభవిస్తుంది. తండ్రి పోతే పెద్దన్న తండ్రి వంటి వాడవుతాడు. పెద్ద వదిన తల్లి వంటిదవుతుంది. అన్నదమ్ములలో ఎవడైనా మిగిలిన వాళ్లకు కీడు తలపెడితే వాణ్ణి రాజు దండించాలి.
అక్క పాలిచ్చి పెంచిన స్త్రీ తల్లితో సమానులు. తండ్రి కంటే 10 రెట్లు తల్లి ఎక్కువంటారు. తల్లిదండ్రులు శరీరాన్ని మాత్రమే ఇస్తారు. ఆచార్యుడు విద్యా వివేకాలు కలిగించి దివ్యమైన జన్మ ఇస్తాడు. కనుక ఆచార్యుణ్ణి ముందు గౌరవించాలి. తల్లిదండ్రులకు గురుజనులకు కీడు చేస్తే ఆ పాపానికి ప్రాయశ్చితం లేదు అని హెచ్చరించాడు. భీష్ముడికి ధర్మరాజు ప్రణమిల్లి విద్య తపోదానాల్లో ఏది గొప్పది అని అడిగాడు. తపస్సు విద్య దైవత పూజనీయాలు, దానం వాటిని పోషిస్తుంది కనుక 3 గొప్పవే అని చెప్పాడు తాతగారు. కులస్త్రీ ఎటువంటిదై ఉండాలి అని మరో ప్రశ్న వేశాడు ధర్మరాజు. కైకేయరాజు కూతురు సుమన అనే స్త్రీ శాండిలి అనే స్త్రీని స్వర్గంలో చూసి నీకు ఇలాంటి దివ్య పదవి ఎలా వచ్చింది అని అడిగింది. ఆమె చెప్పిన సమాధానం నీకు చెబుతాను విను అన్నాడు గాంగేయుడు. ధర్మరాజు సరేనన్నాడు. అత్తమామలకు ఎదురు చెప్పను, పూజా విధులలో అలసట పొందను, పెద్దగా నవ్వను, తలవాకిట నిలబడను, భర్తను భక్తితో సేవిస్తాను, బిడ్డలను చక్కగా తీర్చిదిద్దుకుంటాను, ఎక్కడైనా చెడు కనిపిస్తే తొలగిపోతాను గాని తిట్టను, భర్త ప్రవాసాగతుడైతే అలంకరించుకోను, బంధువులను ఆదరిస్తాను, గోవులను పూజిస్తాను, పతికి మారు చెప్పను, రహస్యాన్ని బయటపెట్టను, అగ్నిని రక్షిస్తాను, గర్భవతిగా ఉన్నప్పుడు రుచులు కోరను, ఈ విధంగా నడిచాను కనుకనే నాకు సుఖం లభించింది అని శాండిలి చెప్పిందని ధర్మరాజుకు భీష్ముడు చెప్పాడు. మరొక కథతో మళ్ళీ కలుసుకుందాము. ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.